ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండుము. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఏదైనా వాగ్దానము నెరవేరలేదని నిరాశలో ఉన్నారా? ఇక నా వల్ల కాదు, సమయము మించిపోయింది అని అనుకుంటూ ఉన్నారా? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించండి. 99 సంవత్సరాల వయసులో ఎవరైనా కొత్త ఆశలతో బ్రతుకుతారా? మానవరీతిగా చూస్తే అది అసాధ్యము. అంతా అయిపోయిందని అనిపించే సమయమది. అబ్రహాము పరిస్థితి కూడా అదే. కాని సరిగ్గా ఆ నిరాశజనకమైన సమయంలోనే ప్రియులారా, దేవుడు అతనికి ప్రత్యక్షమై ఒక గొప్ప సత్యాన్ని అతనికి బయలుపరిచాడు. అదేంటి అనంటే, మన బలము ఉడికిపోయిన చోట దేవుని సర్వశక్తి పనిచేయడం మొదలవుతుంది. దేవుడు అబ్రహాముతో, నేను సర్వశక్తి గల దేవుడను, ఎలిషద్దాయి అని చెప్పి ఆయన కోరేది ఒకటే, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని. ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీ జీవితంలో అసాధ్యమైన దానిని సుసాధ్యము చేసే ఆ సర్వశక్తి గల దేవుని స్వరాన్ని విందాం రండి. ప్రియులారా, దేవుడెప్పుడు కూడా శక్తి గలవాడే. ఆయన చేయాలి అనుకున్నప్పుడు కార్యము ఆయన ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా తప్పకుండా చేసి తీరుతాడు. ఆయన్ని ఎదిరించగలవారు, ఆయన్ని బెదిరించగలవారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకములో లేరు కదా. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్నటువంటి నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు సర్వశక్తిమంతుడు అని. ప్రియులారా, చాలాసార్లు మనము దేవుని శక్తిని మర్చిపోతాం. దేవుడు ఎలాంటివాడు అనే విషయాన్ని పక్కన పెడతాం. ప్రతిసారి యేసయ్య యేసయ్య అని అంటూ ఉంటాము, కాని ఆ నామమునకున్న శక్తి మనము గ్రహించలేకపోతున్నాం. ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము వినిచిన్న నీవు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. ఈ వాక్యము వింటున్న నీవు ఎటువంటి హృదయ వేదన నిన్ను కృంగదీస్తున్నా సరే, నీలో ఎంత బాధ ఉన్నా సరే, నీ ఎదుట ఉన్న పరిస్థితులు నీకెంతగా వ్యతిరేకముగా ఉండి ఉన్నా సరే, నీవు తెలుసుకోవలసిన విషయము ఏంటో తెలుసా? నీ దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడు. ఆయన నీ జీవితాన్ని క్షణములో మార్చగలడు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాముతో ఆ రోజు ఇవ్వబడిన మాటలు స్వయాన దేవుడే ప్రకటిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. దేవుడు తనను గురించి చెబుతూ ఈ మాట అన్నాడు, అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను. ఎలాంటి దేవుడను అంటే, సర్వశక్తి గల దేవుడను అని అనగా, సర్వము పైన శక్తి కలిగినటువంటి ఎలిషద్దాయి దేవుడు. నీ పైన, నా పైన, ఈ లోకములో ఉన్న పంచభూతముల పైన, సమయము పైన కూడా ఆయన శక్తి ఉన్నది. ఎండైనా, వానైనా, నీరైనా, అగ్ని అయినా, కాలమైనా ఆయన ఆడమన్నట్లు ఆడాల్సిందే, అవకాశము లేదు. రాజులైన, అధికారులైన, ప్రభుత్వమైన, ఉద్యోగులైన, ఏ దేశ అధికారి అయినా ఆయన చెప్పినట్లు చేయాల్సిందే. అది ఆయనకున్నటువంటి శక్తి. మరింత శక్తి గలవాడు తాను నమ్మిన దేవుడు అనే విషయము అబ్రహాముకు తెలియదా అంటే, ఎందుకని దేవుడు తన గురించి ఈ విధముగా అబ్రహాముకు చెప్పాల్సి వచ్చింది అని ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మనము గమనిస్తే, ఈ మాటలు పలుకుతున్నప్పుడు
అబ్రహాము వయసు 99 సంవత్సరాలు. మరియు అబ్రహాము పేరు అబ్రహాముగానే ఉంది. అనగా మనం అర్థము చేసుకోవచ్చు, అబ్రహాములో పూర్తి మార్పు ఇంకా రాలేదు. ఆయనైతే విశ్వసిస్తున్నాడు కాని మరి హృదయపూర్వకముగా విశ్వసించలేకపోతున్నాడేమో. ఎక్కడో ఒక మూల తన హృదయములో ఏదైనా సందేహము ఉన్నదేమో. ఎందుకు మనం ఈ విధముగా ఈ రాత్రి ఆలోచించాలి అనంటే, దేవుడు వాగ్దానము చేశాడు, నేనెలా అయినా నీకు సంతానము ఇస్తాను అని. అయినా సరే అబ్రహాము, శారా తమ యొక్క సొంత నిర్ణయం చేత ఇష్మాయేలును హాగరు ద్వారా కన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఇష్మాయేలు జన్మించే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము వయసు 99 సంవత్సరాలు. అతనిలో ఎటువంటి శక్తి లేదు ఆ వయసులో పిల్లలు కలుగుతారని. అందుకే దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు, నీది ఏ వయసు అయినా, ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా నేను సర్వశక్తిగల దేవుడను అని మర్చిపోవద్దు అని. అబ్రహాము, నేనిచ్చిన మాట నీలో తప్పక నెరవేరుతుంది అని ఈ మాటల ద్వారా దేవుడు భరోసా ఇచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు అబ్రహాము వలె జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు ఏమైనా సరే నీ పరిస్థితిని మార్చగలడు. ఈ లోకములో చెప్పేది, వారు మాట్లాడేది నివేదికల పరంగా, ఆధారాల పరంగా నిజమై ఉండొచ్చు. కాని దేవాతి దేవుడు, సజీవుడైన దేవుడు, మనము నమ్మిన యేసయ్య సర్వశక్తిమంతుడు అనే విషయము మనము మర్చిపోవద్దు. ఏ నివేదిక అయినా మారిపోతుంది. ఏ పరిస్థితి అయినా నీకు అనుకూలమైపోతుంది. ఏ విషయములో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు బాధపడుతున్నావో, కలువరపడుతున్నావో, ఆ కలువరము, ఆ భయము దేవుడు తీసివేయగలడు అని ఈ క్షణములో నువ్వు నమ్ము. దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో నడుస్తూ నిందారహితముగా ఉండాలి అని. మనము దేవునిలో ఉన్నాము అంటే ఉన్నామని కాదు, నిందారహితముగా ఉండాలి. నిందలు రాకుండా, ఆయన నామానికి అవమానము లేకుండా మనము జీవించాలి. అప్పుడే ఆయన శక్తి ఏంటో ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు చూడగలవు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేయవాడు అని గ్రహించి దేని నిమిత్తము దిగులు చెందకుండా విశ్వాసముతో, ధైర్యముతో జీవించు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, అబ్రహాముకు 99 ఏళ్ల వయసులో దేవుడు ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో, ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. అందుకే ఆయనకు ఎలిషద్దాయి అనే పేరు. నీ వలన కానిదే ఆయన వలన అవుతుంది. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన సన్నిధిలో యథార్థముగా, నిందారహితముగా జీవించడమే. నీ ప్రవర్తనను ఈ రాత్రి సరిచేసుకో. దేవుని శక్తిని నీ జీవితంలో నీవు చూస్తావు. దేవుడు ఆ రీతిగా మన జీవితాలను, మన హృదయాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప, ధన్యత మనకు దయచేలాగున ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభువా, అబ్రహాముకు మీరిచ్చినటువంటి వాగ్దానమును మీరు నెరవేర్చగల సమర్థుడవని అయ్యా మరొకసారి రుజువుపరిచిన దేవా, మీకే స్తోత్రాలు. అవును తండ్రి, మీ యొక్క సన్నిధిలో నిందారహితులుగా ఉండాలని, మీ యొక్క శక్తి ఏమిటో మాకు ఖచ్చితంగా మీరు చూపిస్తారని, తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు అనుకూలముగా మారుస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు నాతో, మాతో మాట్లాడి
మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనములు. ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రతి కన్నీటిని, ప్రతి ఆశను ఈ రాత్రి నీ పాదాల ముందు ఉంచుతున్నాం. నీవు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవని మేము నమ్ముచున్నాం. అయ్యా, వివిధ శారీరక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. తెలిసిన రోగములు, తెలియని వ్యాధులు, జ్వరము, సంక్రమణ రోగములు, దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, గుండె సమస్యలు, మూత్రపిండ వ్యాధులు, షుగర్, రక్తపోటు, కాలేయ సమస్యలు, మానసిక కలతలు, ఈ అన్ని వ్యాధుల నుండి నీ స్వస్థపరచు హస్తముతో స్వస్థత దయచేయము. ప్రభువా, నీ స్వస్థత శక్తి వారి శరీరములో ప్రవహించి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించుము. దేవా, ఆర్థిక భారములతో, అప్పుల రుణములతో, అవసరాలతో పోరాడుచున్న వారిని నీ సన్నిధికి తీసుకొస్తున్నాం. మార్గము లేనట్టు కనిపించిన చోట నీవే మార్గమును తెరువమని వేడుకొనిచున్నాం. అప్పుల నుండి విడుదల కలుగజేసి, అనుకోని సహాయములు కలుగజేసి, నీ మహిమగల సంపద ప్రకారము వారికి సమృద్ధిని ప్రసాదించుము. ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు, ఆశించున్న వారికి తగిన సమయంలో సరైన ద్వారాలు తెరువుము. ప్రభువా, ఇంటర్వ్యూలలో కృపను, ఉద్యోగ స్థలములలో స్థిరత్వమును, పదోన్నతులను దయచేయము. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి జ్ఞానము, వివేచనను, జ్ఞాపక శక్తిని, శాంతిని, మంచి ఆరోగ్యమునిచ్చి పరీక్షలలో మరియు భవిష్యత్తులో విజయమును కలుగజేయము. ప్రభువా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి భూమిని ఆశీర్వదించుము. విత్తనములను, పంటలను కాపాడుము. నష్టముల నుండి, అప్పుల నుండి, నిరాశ నుండి విడిపించి వారి శ్రమ ఫలప్రదముగా ఉండునట్లు చేయము. అయ్యా, నీ సేవకులైన వారిని, సువార్థికులను, అయ్యా నీ వాక్యము ప్రకటించు వారిని ఈ రాత్రి నీకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నూతన అభిషేకము దయచేయము. ధైర్యముతో, పవిత్రతతో, కరుణతో నీ వాక్యము ప్రకటించినట్లు బయలుపరచము. వారి కుటుంబాలను ఆశీర్వదించము. ప్రతి సంఘమును ప్రేమ, ఐక్యత, సత్యము, ఆత్మీయ పునర్జీవనముతో నింపము. అయ్యా, సొంత గృహము లేని వారిని, విధవరాన్లను, అనాథలను నీ దయలో ఉంచున్నాం. నీవే వారికి ఆశ్రయముగా, పోషకుడిగా, ఆదరణకర్తగా ఉండుము. వారికి సహాయపడి వారి హృదయములను లేపి తండ్రి, నీ ప్రేమ వారు అనుభవించినట్లు చేయమని వేడుకొనిచున్నాం. దేశ రక్షణ కొరకు సైన్యములో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. భద్రత దళాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారెక్కడ సేవలు అందిస్తున్నారో అక్కడ నీవే రక్షణగా ఉండము. వారి ప్రాణములను కాపాడి సురక్షితముగా వారి కుటుంబముల యొద్దకు తిరిగి చేర్చుము. అయ్యా, విభజించబడిన కుటుంబాలలో ఐక్యతను కలుగజేయము. ప్రభువా, దూరమైపోయిన వారిని మళ్ళీ కలిపి క్షమను, ప్రేమను, సమాధానమును పునరుద్ధరించుము. వివాహ జీవితములో కలహములు, అపార్థములు తొలగించి దాంపత్య జీవితములలో శాంతిని ప్రసాదించుమని వేడుకొనిచున్నాం. అయ్యా, గర్భఫలములు లేక సంతానము కోరుచున్న దంపతులన్నీ కప్పగిస్తున్నాం. అయ్యా, మూయబడిన గర్భములను జ్ఞాపకము చేసుకుని నీ శక్తి చేత గర్భఫలములను దయచేయము. ప్రభువా, వారి దుఃఖమును ఆనందముగా మార్చి పిల్లలతో వారి గృహములను నింపుము. తండ్రి, తమ కుటుంబాల క్షేమము కొరకు విదేశాలలో పని చేస్తున్న వారిని నీ రక్షణలో ఉంచుము. వారి ఆరోగ్యమును కాపాడి వారి శ్రమను ఆశీర్వదించుము. వీసా, పాస్పోర్ట్, ఇతర సమస్యలను తొలగించి అయా వారు పని చేస్తున్న చోట వారి అధికారుల ప్రేమను, అనురాగమును, మంచి జీతాలు, యజమానుల కృప, సురక్షిత ప్రయాణములు బిడ్డకు కలగజేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పచెప్తున్నాం. అయా, ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యముగా నా తండ్రి, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ ప్రేమ కలిగిన హస్తములలో ఉంచుతున్నాను. అయా, వారిని ఆత్మీయముగా, శారీరకంగా, ఆర్థికంగా సమృద్ధిగా ఆశీర్వదించుము.
వారిళ్లలో నీ శాంతి నిలిచి ఉండునట్లు అయ్యా వారి జీవితంలో నీ కృప సమృద్ధిగా ప్రవహించినట్లు చేసి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి దివై గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.